అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది రైతులకి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు, రైతు భరోసా 5,000 రూపాయలను కాస్త కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలుగా ప్రకటించింది. అయితే ఈ 7,500 రూపాయలు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల ఖరారు ఏ విధంగా ఉంది అనేది రైతులు తెలుసుకోవాలి. ఈరోజు రుణమాఫీ విషయంలో చాలామందికి జరగలేదు. అదే రీతిలో రేపు రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి, కానీ కొందరికి మాకు రైతు బంధు గతంలో వచ్చింది, ఇప్పుడు రైతు భరోసా రావట్లేదు అనే ఫిర్యాదులు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాల ఖరారులో తాజాగా అన్ని స్కీముల విషయాలలో కొన్ని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే రైతు భరోసాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి సంబంధించి రైతు బంధు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు ఇక నుండి అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయలేదు. కాబట్టి ప్రతి స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది. అందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి 5 లేదా 10 ఎకరాల వరకే రాష్ట్ర ప్రభుత్వం నిధులని రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ స్టడీ చేసి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చాక ఆ నివేదిక ఆమోదం పొందగానే రైతుల ఖాతాలలో ఒక్క ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం వేయాలని ఆలోచిస్తుంది. అయితే ఈ నిధులు అనేవి ఆగస్టు 17వ తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నాడు 3వ దశకి సంబంధించిన రుణమాఫీ నిధులు విడుదల చేసిన అనంతరమే ఆగస్టు 17 నుండి రైతు భరోసా ఇవ్వబోతామని చెప్పేసి వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలకి సంబంధించి ఉన్న తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే రాబోయే వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి. ధన్యవాదాలు.